ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రెండవ సర్గ. హనుమంతుడి పదఘట్టనకు లంబపర్వతం ఊగిపోయింది. ఆ పర్వతం మీదున్న వృక్షాల నుంచి రాలిన అందమైన పువ్వులు ఆయన్ను కప్పివేశాయి. 100 యోజనాల సముద్రం దాటినా ఆ మహాబలశాలి నగ్లానిమధిగచ్చతి, ఏమాత్రం అలసట పొందలేదు. అనిశ్వసన్, గట్టిగా ఊపిరి వదలలేదు. శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి, నేను అనేక వందల యోజనాలు అవలీలగా దాటగలను, 100 యోజనాలు నాకొక లెక్క అనుకున్నాడు. ఆ పర్వతం మీద ఉన్న అడవిలో తిరుగుతూ ఎదురుగా త్రికూట పర్వత శిఖరం మీద విశ్వకర్మ నిర్మించిన లంకాపట్టణాన్ని చూచాడు. అక్కడ పూర్వం కుబేరుడు నివసించేవాడు. నగరం చుట్టూ బంగారు ప్రాకారం ఒకటి ఉంది. ఇది కాక మరొక 2 ప్రాకారాలున్నాయి. వాటిలో ఒకటి మట్టితో కట్టింది, మరొకటి రాతితో నిర్మించింది. ఈ ప్రాకారాల వెలుపల లోతైన కందకాలు, వాటి నిండా నీరు, ఆ నీటిలో కలువపూలు, తామరపూలు ఉన్నాయి. కోటగోడల మీద వరుస తీర్చి కట్టిన జెండాలు గాలికి ఠీవిగా రెపరెపలాడుతున్నాయి. వాటికి కట్టిన చిరుమువ్వల సవ్వడి గాలిలో తేలి దూరానికి కూడా చెవులకింపుగా వినిపిస్తోంది. సీతాపహరణం చేశాక రావణుడు నగర రక్షణ పెంచడంతో అనేక మంది రాక్షసులు భయంకరమైన ధనుస్సులు ధరించి అప్రమత్తులై కోట చుట్టూ కాపలా కాస్తున్నారు. కోట బురుజుల మీద వందలాది శతఘ్నులు బారులు తీరి ఉన్నాయి. ఇంతటి రక్షణ మధ్య వనాలతోనూ ఉపవనాలతోనూ మేడలతోనూ వాటికి ఉన్న అందమైన ముఖద్వారాలతోనూ కళకళలాడుతూ పర్వత శిఖరం మీద ఉన్న లంకానగరం గాలిలో తేలుతున్నట్లుంది. ఆ నగరంలో తెల్లని 7 అంతస్తుల మేడలు, 8 అంతస్తుల మేడలు, వాటి విశాలమైన ముఖద్వారాలకు అమర్చిన లతలు చెక్కిన బంగారు రేకులు ఆ నగర వైభవాన్ని తెలియజేస్తున్నాయి. కొండ మీద నుంచి చూస్తున్న హనుమంతుడికి ఆ నగరం ప్రాకారాలు జఘనంగాను, అగడ్తలలో ఉన్న నీరు వస్త్రంగాను, శతఘ్నులు కేశపాశాలుగాను, కోటబురుజులు కుండలాలుగాను ఉన్న స్త్రీలా అనిపించింది. ఆ నగరానికి బయట నుంచి కనబడే రక్షణ వ్యవస్థే దుర్భేద్యంగా ఉంది. ఆ పైన చుట్టూ ఉన్న మహాసముద్రం అధిగమించలేని మరో రక్షణగా ఉంది. ఆ నగర ఉత్తర ద్వారం వైపు నడుస్తూ ఆలోచనలో పడ్డాడు. ఎంతటి వానరవీరులు వచ్చినా, ఎందరు వచ్చినా ఈ నగరాన్ని ఏమీ చెయ్యలేరు. నచ యుద్ధేన వై లంకా శక్యా జేతుం సురైరపి, దేవతలు కూడా ఈ లంకను యుద్ధం చేసి జయించలేరు. ఇటువంటి లంకా నగరానికి ఏదో విధంగా చేరినా ప్రాప్యాపి సమహాబాహు కింకరిష్యతి రాఘవ, వచ్చి మహాబాహు అయిన రాముడు మాత్రం ఏం చేయగలడు? ఈ రాక్షసుల పట్ల సామ దాన భేద ఉపాయాలు పనిచేయవు. యుద్ధం చేసి వీళ్ళను లొంగదీసుకోవడం అసాధ్యం. అయినా ఇక్కడకు రాగలవారెవరు? అంగదుడు, సుగ్రీవుడు, నీలుడు, నేను మాత్రమే సముద్రాన్ని దాటి ఈ లంకకు రాగలం అనుకున్నాడు. అంతలోనే ఇలా ఆలోచించడం తగదనుకున్నాడు. నన్నొక పని మీద దూతగా పంపారు. ఏం చెయ్యాలో స్పష్టంగా చెప్పారు. సీత ఎక్కడుందో కనిపెట్టమన్నారు. నేను తన దూతనని ఆమెకు నమ్మకం కలగడానికి ఆ మహాబాహు రాముడు ఉంగరం ఇచ్చాడు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు కలిసి ఆ ఉంగరం ఇచ్చి రాముడి క్షేమ సమాచారం తెలియచెయ్యాలి. ఇలా నాకిచ్చిన ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. అర్థానర్థాంతరే బుద్ధి నిశ్చితాపి నశోభతే ఘాతయంతి కార్యాణి దూతా పండితమానినః. చేయవలసిన పని ఏమిటో ప్రభు స్పష్టంగా చెప్పిన తరువాత ఆ పని ఎలా చెయ్యాలి, ఏ ఉపాయంతో చెయ్యాలి అని మాత్రమే ఆలోచించాలి. తాము గొప్ప పండితులమని భావించే దూతలు అక్కర్లేని ఆలోచనలు చేస్తారు. ఈ పని చేశాక ఏమవుతుంది, దీని పర్యవసానం ఎలా ఉంటుంది, దీనివల్ల వచ్చే లాభనష్టాలు ఏముంటాయి, ఇలా ఆలోచించుకుంటూ అతి తెలివికి పోతే కార్యసాధనోపాయాలు మనస్సులో మరుగున పడతాయి. అటువంటి దూత తనకు అప్పగించిన పనిని తప్పక పాడు చేస్తాడు. అందువల్ల లంకను ఎలా జయించాలి అనే అప్రస్తుత విషయాన్ని మనస్సులో నుంచి తొలగిస్తాను. ప్రభువు నాకు అప్పగించిన పని ఎలా పూర్తి చెయ్యాలి, సముద్ర లంఘనం వ్యర్థం కాకుండా ఉండడానికి ఏం చెయ్యాలి, వీటి మీదనే బుద్ధి కేంద్రీకరిస్తాను. సీత ప్రాణాలతో ఉందా లేదా అని ముందు తెలుసుకోవాలి. ఆమె ప్రాణంతో ఉండి నాకు కనబడితే తత్రైవ చింతయిష్యామి, ఈ విషయాలన్నీ అప్పుడు ఆలోచించవచ్చు. అయితే ఇప్పుడు ఈ లంకలోకి ఎలా వెళ్ళాలి, సీతను ఎలా వెదకాలి, ఆమెను ఒంటరిగా ఉన్నప్పుడు చూడ్డానికి ఉపాయమేది, ఇవి మాత్రమే ఆలోచిస్తాను. గొప్ప బలపరాక్రమాలున్న క్రూర రాక్షసులు ఈ నగరాన్ని రాత్రింబవళ్లు రక్షిస్తున్నారు.
వీరిని ఏమార్చి సీత జాడ కనిపెట్టాలి. ఈ రాక్షసులు నన్ను పసిగడితే రామకార్యం చెడిపోతుంది. పోని నేను రాక్షస రూపం ధరించి వీరితో కలిసిపోయి లంకలో సంచరిద్దామంటే తెలివైన రాక్షసులు వెంటనే పసిగడతారు. వీళ్లతో కలవడానికి రాక్షస రూపమే కుదరకపోతే ఇంకే రూపం కుదురుతుంది? వాయురప్యత్ర నాజ్ఞాత చరేరితి మతిర్మమ. రాక్షసులకు తెలియకుండా ఈ లంకలోకి గాలి కూడా ప్రవేశించలేదు అనిపిస్తోంది. ఇక మిగిలిన ఉపాయం ఒక్కటే. లక్ష్యాలక్షేణ రూపేణ రాత్రౌ లంకాపురీమయా ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుం మహత్. నా రూపాన్ని ఎవరూ పట్టించుకోనంత చిన్నదిగా చేసి రాత్రిపూట నగరంలో ప్రవేశించి సీతను వెదుకుతాను. ఇదే తక్షణ కర్తవ్యం. ఇలా ఆలోచించి సూర్యుడు అస్తమించడం కోసం నిరీక్షిస్తూ ఉన్నాడు. సూర్యుడు అస్తమించగానే వృషదంశకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శనః. చిన్న పిల్లి అంత ప్రమాణానికి శరీరం తగ్గించి లంకానగరం వైపు కదిలాడు. అతనికి సహాయం చెయ్యడానికా అన్నట్లు నక్షత్రాలతో కలిసి సహస్ర శీతల కిరణాలతో శంఖప్రభలాంటి వెన్నెలను కురిపిస్తూ చంద్రుడు ఉదయించాడు. స్వస్తి.